ఖైరతాబాద్ మహాగణపతి ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే విగ్రహం రూపురేఖలు పూర్తవగా ఇక రంగులు వేయడం ఒక్కటే మిగిలింది. చవితి సమీపిస్తున్న క్రమంలో విగ్రహ తయారీ పనులు మరింత జోరందుకున్నాయి. ఈసారి పగటిపూటనే బొజ్జ గణపయ్యను నిమజ్జనం చెయ్యాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆది నుంచి తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఖైరతాబాద్ గణపతి ఈసారి శ్రీ శక్తిపీఠ శివనాగేంద్రుడిగా భక్తులను కనువిందు చేయనున్నాడు. 58 అడుగుల ఎత్తులో తలపైన శివలింగాలు 5 సర్పాలతో దర్శనం ఇవ్వనున్నాడు. విగ్రహానికి కింది భాగంలో ఈసారి ప్రత్యేకంగా శక్తిపీఠాలను తయారు చేశారు. శిల్పి రాజేందర్ సమక్షంలో 100 మంది కార్మికులు 3 నెలల పాటు శ్రమించి అందమైన గణేశుడి విగ్రహానికి తుదిరూపు ఇచ్చారు. వినాయక చవితికి 3 రోజుల ముందు నుంచే ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. పోలీసుల సూచన మేరకు నిమజ్జనాన్ని పగటిపూటనే నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 3 నెలల పైన పని ప్రారంభం 16 జూన్కు ప్రారంభమైంది. ఇది కంటిన్యూ నడుస్తున్నది. భక్తులను ఆకర్షించే విధంగా యావత్ భారతదేశంలో ఒక ప్రతిష్టాత్మకమైన వినాయకుడు దాదాపు 60 లక్షల పైన ఖర్చుతో ఈ యొక్క వినాయకుడిని నిర్మించాము. ప్రతి ఏడాది కొద్దిగా దించుకుంటూ వస్తామని మాటిచ్చినాము. 2014లో షష్ఠపూర్తి చేసుకున్న తర్వాత చిన్న చేసుకుంటూ వస్తున్నాము. 15వ తేదీ పొద్దుగల 6 గంటలకు ఈ వినాయకుడు ఇక్కడ నుండి బయలుదేరుతారు. 2 గంటలకు ఈ భగవంతుని నిమజ్జనం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 11 రోజుల పాటు తీర్థ ప్రసాదాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులతో పాటు 30 సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, 200 మంది వాలంటీర్స్ తో నిఘా ఏర్పాటు చేశారు. ఎంతో నిష్ఠతోటి ప్రజలకు మంచి ఆకారంలో కనబడాలని మా శిల్పి రాజేందర్ గారు దీన్ని ఒక డిజైన్ చేయించి 3 నెలల నుంచి కష్టపడి ఒక వినాయకుని ఇంత అందంగా తీర్చిదిద్దాడు. ఈ తాపేశ్వరం నుంచి మల్లిబాబు గారు అని 500 కేజీ లడ్డు పంపిస్తున్నారు. దాన్ని ఇక్కడ 500 కేజీలు లడ్డు పెట్టేసి దాన్ని 3వ రోజుల నుంచి 5వ రోజుల నుంచి ప్రసాదం పంచడం జరుగుతుంది. మొదటి రోజు 5వ తారీఖు రోజు పెడతాము. విగ్రహ తయారీ దాదాపుగా పూర్తి కావడంతో మహాగణపతిని చూసేందుకు వచ్చేవారితో ఖైరతాబాద్ పరిసరాల్లో ఇప్పటి నుంచే సందడి నెలకొంది.